అందరికీ నమస్కారం. మ్యూజిక్ స్కూల్ సంబంధించిన ఇవాళ ఫస్ట్ లుక్ లాంచ్కి మీరందరూ ఇక్కడికి వచ్చారు, మనందరం ఇక్కడికి వచ్చాము. అండ్ ఇవాళ ఆ ఫస్ట్ లుక్ని మనం చూడబోతున్నాము. దిల్ రాజు గారి చేతుల మీదుగా మ్యూజిక్ స్కూల్ ఫస్ట్ లుక్ లాంచ్ జరగబోతుంది. అండ్ అంతేకాకుండా ఎస్విసి ద్వారా ఈ చిత్రం 3 లాంగ్వేజెస్లో మనందరినీ పలకరించబోతుంది. అండ్ ఎస్పెషల్లీ తెలుగు, తమిళ్, హిందీలో ఈ చిత్రాన్ని మనందరం చూడబోతున్నాము. ఇప్పటికే తెలుసు శ్రేయ గారు ఈ చిత్రంలో ఒక మంచి రోల్ని, అంటే ఆ మ్యూజిక్ స్కూల్ని లీడ్ చేస్తున్నారా, సంగీతం నేర్పిస్తున్నారా, పాడుతున్నారా అనేది ఇంకా తెలియదు. బికాజ్ ఇది స్టార్టింగ్ మాత్రమే. అండ్ పాపారావు గారి గురించి ముందుగా మాట్లాడుకోవాలి ఏమో, ఎందుకంటే ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే రైటర్, ఆయనే డైరెక్టర్ కాబట్టి. సో ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన చేసి రిటైర్ అయ్యి అండ్ ఆయనకున్న ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి ఆయన అడుగు పెడుతున్నారు. సో ప్యాషన్కి వయసుతో సంబంధం లేదండి. ఏ వయసులో అయినా కూడా మన ప్యాషన్ ఉంటే కనుక అది మన లాక్కొస్తుంది అని చెప్పి ఆయనకి సంగీతం పట్ల ఉన్న ఇంట్రెస్ట్, సినిమాల పట్ల ఉన్న ఇంట్రెస్ట్తో ఈ చిత్రం మనందరి ముందుకి తీసుకుని రాబోతున్నారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. చాలా హ్యాపీగా ఉంది. అంటే డాక్టర్, యాక్టర్ విన్నాను కానీ కలెక్టర్, డైరెక్టర్ ఇప్పుడే వింటున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ యామినీ ఫిలిమ్స్ అలాగే పీవీఆర్ పిక్చర్స్ బ్యానర్లో మన పాపారావు గారి నిర్మాణంలో సో ఆయనే దర్శకత్వం వహించిన సినిమా మనందరి ముందుని పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఇది మ్యూజిక్ స్కూల్ అనగానే మ్యూజిక్ స్కూల్ మాస్టర్, ప్రిన్సిపల్ ఆయనే. సో ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఇందులో 11 పాటలు ఉన్నాయంటండి. అందులో 7 పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం అని అనుకుంటా ఇన్ని పాటలున్న చిత్రాన్ని చూడడం జరుగుతుంది. సో అప్పట్లో విశ్వనాథ్ గారి సినిమాలు అలా కొన్ని సినిమాల్లో చూడడం జరిగింది. బట్ చాలా రోజుల తర్వాత కంప్లీట్ మ్యూజిక్తో నడిచే ఒక చిత్రం మనందరి ముందుకి వస్తుంది. 12th మే ఈ చిత్రం 3 లాంగ్వేజెస్లో పలకరించడానికి మన ముందుకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ లుక్ని మనం చూసేద్దాం. సో ముందుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయవలసిందిగా దిల్ రాజు గారిని కోరుకుంటున్నాం. సార్ మీరు అక్కడి నుంచే లాంచ్ అంటే ఒకసారి ఫస్ట్ లుక్ లాంచ్. ఓకే, మ్యూజిక్ స్కూల్కి సంబంధించిన ఫస్ట్ లుక్ని మనం చూసేసాం. ఇంకా పోను పోలేడని ఈవెంట్లో దీనికి సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ కూడా మనం చూసేద్దాం. అండ్ ఇప్పుడు టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాం. ఫస్ట్లీ అసోసియేట్ ప్రొడ్యూసర్ యామినీ రావు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే యశ్వంత్ రావు గారు వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధార్థ్ రెడ్డి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి ఈ ఫిలిం ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్ పాపారావు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు ఎస్విసితో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్న, రిలీజ్ చేయబోతున్న దిల్ రాజు గారిని, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. స్పీచ్ ఒక్క నిమిషం, ఒక ఫోటో ఆప్స్. ఓకే, ఫోమ్ బోర్డ్ లాంచ్ ఉంది. సో తీసుకుని రమ్మా, తీసుకుని రా.
సో ఫోమ్ బోర్డ్ లాంచ్ దిల్ రాజు గారి చేతుల మీదుగా. సో ఇంతకంటే లక్కీయెస్ట్ హ్యాండ్ ఏముంటుంది చెప్పండి. రీసెంట్గా ఆల్సో అంటే ఒక చిన్న ఫిలింగా మొదలయ్యి బలగంతో సూపర్ డూపర్ హిట్ని అందుకున్నారు. అఫ్కోర్స్ మాకు దిల్ రాజు గారే గుర్తొస్తూ ఉంటారు, కానీ నేనైతే ఆ క్రెడిట్ అంతా డెఫినెట్గా హన్షిత అండ్ హర్షిత్ రెడ్డి గారికే ఇచ్చేసేయాలి. అఫ్కోర్స్ దిల్ రాజు ప్రొడక్షన్స్లో వచ్చింది, బట్ ఎస్ సక్సెస్ అనేది ఈ కాంపౌండ్లోకే వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఎన్నో ఎస్విసితో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలని అందించిన దిల్ రాజు గారి చేతుల మీదుగా మ్యూజిక్ స్కూల్ ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది ఇవాళ. సో ముందుగా నిరంజన్ గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఒక్కసారి మ్యూజిక్ ఆపండి మా. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే సంగీత సామ్రాట్ మాస్టర్ ఇళయరాజా గారి మ్యూజిక్ నిరంజన్ మ్యూజిక్ స్కూల్ అది టైటిల్ పేరు. పాపారావు గారు వాళ్ళు యామిని ప్రొడక్షన్లో చాలా ఖర్చు పెట్టి తీశారు, చాలా బాగుంటుందని వారే ప్రత్యేకంగా మాకు మాట్లాడి ఆడియో రైట్స్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ రాజు గారు అండ్ పాపారావు గారు, యామిని గారు. వెంకట్ సిద్ధార్థ్ గారు కూడా నాకు ఫోన్ చేసి నిరంజన్ ఇది ఎలాగో తీసుకోవాలి ట్రై చేయండి అని చెప్పారు లాంగ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. త్వరలోనే సాంగ్స్తోని ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిరంజన్ గారు. ఇప్పుడు వెంకట్ సిద్ధారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగులో చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యూజికల్ సినిమాగా మ్యూజిక్ స్కూల్ వస్తుంది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇళయరాజా గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు, మీకు చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. ముఖ్యంగా పాపారావు గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి చాలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి చాలా ఎసెన్షియల్, అంటే ఇది మనందరం మీకు అందరికి తెలుస్తుంది రేపు సినిమాలో చాలా అవసరమైన ఒక సబ్జెక్ట్ని చాలా వినోదాత్మకంగా ఆలోచనాత్మకంగా ఈ సినిమా తీశారు. కంగ్రాచులేషన్ సార్. అండ్ దిల్ రాజు గారికి చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి సపోర్ట్గా వచ్చినందుకు. ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు యామిని రావ్ విల్ స్పీక్. Hi everyone. So this is my uncle Papa Rao Garu. He's the writer, director, producer, which we've already spoken about. And he's done this film with a lot of passion. And it's a true musical with 11 songs. And we're so happy that Dil Raju Garu is helping us in this because it makes the major difference. Thank you so much. షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పాపారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్. ఈ ఫిల్మ్ చాలా రోజుల నుంచి తీయాలనుకుంటున్నాను నేను, కానీ గవర్నమెంట్లో ఉండి ఫిల్మ్స్ తీయాలంటే కష్టం, కానీ అప్పటి నుంచి రాసేవాడిని. సో ఈ ఫిల్మ్ తీయాలని, ఇంకొన్ని ఫిల్మ్స్ తీయాలని నేను మన తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా రిజైన్ చేసి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాము. వెంకట్ సిద్ధారెడ్డి నాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా, నాకు తెలుగు ఇండస్ట్రీలో ఏం తెలియదు. సో ఏదైనా కానీ ఆయన అడిగి ఎవరిని సెలెక్ట్ చేసినా, ఎవరిని కాస్ట్, క్రూ అన్నీ చేసి ఆయన అడ్వైజ్గా తీశాను. యామిని దో మై నీస్, ఆమె డిజైనర్ బేసికలీ. సో మీరు సినిమాలో చూస్తారు వాట్స్ అవర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద డిజైన్ పార్ట్. బట్ దిస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ వెరీ క్లోజ్ టు ఎవ్రీబడి. మనం పేరెంట్స్ ఇవాళ రేపు అందరికీ చిన్న ఫ్యామిలీస్, ఒక్క కొడుకు ఒక్క బిడ్డ, కానీ వాళ్ళందరినీ ఏదో డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలని వాళ్ళ మీద ఎంతో ప్రెషర్ వేస్తుంటాం. ఈ ఫిల్మ్ ఆ సబ్జెక్ట్ మీద తీశాను, కానీ చాలా సీరియస్ సబ్జెక్ట్ అయినా వాళ్ళ మీద ఎంతో డిప్రెషన్లు, ఎంతో ఎగ్జామ్స్ ఎన్నో కష్టాల్లో పోయి మీరు చూస్తుంటారు క్లాస్ 10-12 తర్వాత
ఎన్నో సూసైడ్స్ ఏమో అవుతుంటాయి, కానీ ఈ సినిమాను అంత సీరియస్ సబ్జెక్టును చాలా ఎంటర్టైనింగ్గా మ్యూజికల్ ఫార్మాట్లో మాస్ట్రో ఇళయరాజా గారి మ్యూజిక్తో 11 సాంగ్స్లో చేశాము. సో ఇది ఎసెన్షియల్లీ దానికి లైఫ్, ఈ మ్యూజికల్కి లైఫ్ ఇచ్చింది ఇళయరాజా గారు. దాని తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది శ్రియా సరన్, శర్మాన్ జోషి, ప్రకాష్ రాజ్, షాన్ సింగర్ and many other actors. You will see a host of children acting in this film, and it took long time and lot of money to create this film. And but ఎంత ఫిల్మ్ చేసినా కానీ మంచి క్రూని తెచ్చి చేసాం మేము. డిఓపి కిరణ్ దియోన్స్ అని హూ హెస్ డన్ జోధా అక్బర్, కభీ ఖుషీ కభీ గమ్ అలాంటి ఫిల్మ్ తీసిన ఆయన దీన్ని డిఓపిగా ఉన్నారు. మేము హాలీవుడ్ నుంచి కోరియోగ్రాఫర్ని తీసుకొచ్చాం. చిన్ని ప్రకాష్ గారు కూడా చేశారు, రాజు సుందరం చేశారు కోరియోగ్రఫీ. ఈ మ్యూజిక్ మనము బుడాపెస్ట్లో, లండన్లో కూడా స్కోర్ చేశాము. ఇవన్నీ ఉన్నా కానీ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఎలా థియేటర్లలో చూపెట్టాలి. దానికి ఐ కాంట్ బట్ థ్యాంక్ దిల్ రాజు గారు. దిల్ రాజు ఈజ్ నౌ, నేను వచ్చి చెప్పాను అన్నట్టు, నేనేదో తీశాను, ఇక్కడికి ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు దాన్ని ఆమె నడిపించే బాధ్యత నీదే అని ఆయన చేతిలో పెట్టాను నేను. సో థ్యాంక్ యూ దిల్ రాజు ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు అండ్ నేషనల్లీ పీవీఆర్ ఈజ్ సపోర్టింగ్ అండ్ మ్యూజిక్ వైజ్ ఆదిత్య ఈజ్ సపోర్టింగ్. ఐ థ్యాంక్ పీవీఆర్ అండ్ ఆదిత్య ఆల్సో. ఇప్పుడు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. సినిమా ఏమైనా చేస్తుంది అనే దానికి ఇదో నిదర్శనం. మళ్ళీ పాపారావు గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, అందరినీ వారి అపాయింట్మెంట్ కోసము తిరుగుతూ ఉంటారు ఐఏఎస్ అంటే. కానీ సినిమా మీద ప్యాషన్తో దానికి కూడా రిజైన్ చేసి ఒక తనకు ఇష్టంగా ఈ సినిమాని ఈరోజు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అంటే ఇందాక చెప్పినట్టు ఇవాళ ఎడ్యుకేషన్, దానివల్ల ఫ్యామిలీస్లలో కిడ్స్ పైన ఎంత ప్రెషర్ ఉంది అనేది చూస్తున్నాము. అంటే ఎంత ప్రెషర్ అంటే, ఒక ఇన్సిడెంట్ ఇస్ మై గ్రాండ్ సన్ ఈ 6 years old. వాడిని 7 గంటలకు బస్సు ఎక్కించి స్కూలుకి పంపించి ఈవినింగ్ వాడు ఇంటికి వచ్చే వరకు 5 అవుతుంది. నేను తిడుతూ ఉన్నాను, ఏం చేస్తున్నారు, ఎందుకు అంత ప్రెషర్ అంటే. అన్ని ఫ్యామిలీస్లలో ఇది కామన్ అయిపోయింది. సో అలాంటిది ఈరోజు పిల్లల మీద ఎడ్యుకేషన్ వల్ల ఎంత ప్రెషర్ పడుతుంది అనేది ఈ మ్యూజిక్ స్కూల్. అందరు కిడ్స్ని పెట్టుకొని శ్రేయ మెయిన్ లీడ్గా, సో బ్యూటిఫుల్ సీరియస్ సినిమాని కూడా మ్యూజికల్ ఎంటర్టైన్గా చేసిన పాపారావు గారికి ముందు అభినందనలు. సో ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులకి, అంటే మంచి సినిమా మీనింగ్ ప్రేక్షకులు ఇలాంటి సినిమాల్ని చూసి వాళ్ళ కిడ్స్కి ఇలాంటి ప్రెషర్లు లేకుండా చెయ్యాలి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా నడిచే ఒక మ్యూజికల్ ఫిలిం. సో ఈ May 12th మీ ముందుకు వస్తుంది. గ్రేట్ ఇళయరాజా గారు 11 పాటలతో ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడో అభినందన అలాంటి సినిమాల్లో చూసాం, 8 పాటలు 9 పాటలు, హమ్ ఆప్కే కౌన్ అలాంటి సినిమాల్లో. సో మళ్ళీ అలా ఒక 11 పాటలతో ఒక మ్యూజికల్ ట్రీట్గా వస్తున్న ఈ మూవీ May 12th మీ ముందుకు వస్తుంది. సో ఈ సినిమాకి తెలుగు స్టేట్స్లో మా ద్వారా రిలీజ్ అవుతుంది, అలాగే నేషనల్ వైడ్ పీవీఆర్ వాళ్ళ ద్వారా రిలీజ్ అవుతుంది. సో పాపారావు గారు అటెంప్ట్ చేసిన ఇదొక మంచి సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరించాలని నా రిక్వెస్ట్. సో ఆల్ ది బెస్ట్ పాపారావు గారు. మీరు ప్రయత్నం చేసింది ఇది సక్సెస్ఫుల్గా ఆడియన్స్ దగ్గరికి రీచ్ చేసే బాధ్యత మాది. వాళ్ళు ఒకసారి కనెక్ట్ అవుతే ఇంకా వాళ్ళు ఆగరు, ఎందుకంటే మొన్న బలగంకే ప్రూవ్ చేశారు. వాళ్ళకి నచ్చాలి, నచ్చితే వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి థియేటర్ వరకు తీసుకెళ్లే పని మాది, అక్కడి నుంచి వాళ్ళే భుజాల మీద వేసుకుంటారు. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఆదిత్య ద్వారా తెలుగు ఆల్ స్టేట్స్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ నిరంజన్ అండ్ ఉమేష్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని మీరు కూడా సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెంకట సిద్ధార్థ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. పాపారావు గారు ఇంకేం కావాలి చెప్పండి, బాధ్యత మాది, ప్రేక్షకుల వరకు తీసుకెళ్లేది అన్నారు రాజు గారు. ఇక రాజు గారు ఆ మాట చెప్పారంటే అది థియేటర్ల వరకు, అండ్ థియేటర్ల నుంచి ఆటోమేటిక్గా అది ప్రేక్షకుల వరకు వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి, ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. వెరీ ఎర్లీ టు టాక్ అని చెప్పాలి. బట్ ఎస్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ లుక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్
మ్యూజిక్ స్కూల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాలకి ప్రోత్సాహం అందిస్తున్నారు. అండ్ ఎస్విసి ద్వారా తెలుగులో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ తెలుగే కాకుండా హిందీ అండ్ తమిళ్లో కూడా మ్యూజిక్ స్కూల్ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.